ఏదున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా యేసయ్య మనతో ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మనతో ఉంటే చాలండి. మరి మనం ఆరాధిస్తున్న దేవుని వైపు చూసి ఓపికతో ముందుకి పరిగెత్తుతున్నాం. వెనుకున్నవి మరవాలి, ముందున్న వాటికై సహనముతో ఓపికతో పరిగెత్తాలి. వెనక్కి ఎందుకు చూస్తున్నారు? మీరు చూస్తున్నారు, మేము వెనక్కి అసలు చూడట్లా. ఎందుకంటే మన యేసయ్య, మా యేసయ్య వెనకున్నవి మరవమన్నాడు, అప్పుడే ముందున్న వాటిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెనకున్నవి మరిచి ముందున్న వాటికై సహనముతో ఓర్పుతో పరిగెత్తమంటున్నాడు. మనకు అన్నీ ఆయనేనండి. మనం చేయలేమంటే ఏది చేయలేము. మనం చేయలేమంటే ముడుచుకుంటే ఏది మన వల్ల కాదు. మనం చేస్తాం. మనలో ఉన్న దేవుడు శక్తిమంతుడు, మనలో ఉన్న దేవుడు గొప్పవాడు, మనలో ఉన్న దేవుడు సర్వ సృష్టికి జగత్ పునాదిని నిర్మించిన వాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క స్వరం మనతో మాట్లాడబోతుంది. ఎవరి స్వరం? ఎవరి స్వరం? దేవుని స్వరం. మానవుని స్వరం కాదు, అపస్వరాలు కాదు. మానవుని స్వరం ఏమాత్రం మనల్ని బ్రతికించదు. అపస్వరాలు మనల్ని బ్రతికించవు. సాతాను స్వరం మనల్ని బ్రతికించదు. దేవుని యొక్క స్వరం మనతో మాట్లాడుతుంది. దేవుడు ఈ రాత్రి కాదండి, అలవాటైపోయింది. ఈ పునరుద్ధాన దినాన దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట దేవుని యొక్క స్వరము. ఎంతమందికి దేవుని మాట వినాలి, దేవుని స్వరం వినాలని ఆశ ఉందండి? అందరికి ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. పైకి రెండు చేతులు ఎత్తి, పైకి ఎత్తి రెండు చేతులు చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మహాకాశములకు ఆసీనుడైన వాడు మన మధ్యలో తెంచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి సమూయేలు దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదుగా ఉన్నదంట. సమూయేలు దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదుగా ఉన్నది. మరి దేవుడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. పాత నిబంధన దినాల్లో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో ఈ దినాన మనము చూద్దాం. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా దేవుడు భక్తులతో ఏ విధంగా మాట్లాడాడో ఆ స్వరం మనతో కూడా మాట్లాడాలని ఆశతో కూర్చుందాం. హల్లెలూయా. ఆ స్వరం మనతో కూడా మాట్లాడాలి. ఆ స్వరం మనం కూడా వినాలి. ఆ మెల్లనైన చల్లనైన స్వరం మనల్ని బ్రతికించాలని మనము దేవుని మీద ఆధారపడదాం. హల్లెలూయా. మరి దేవుని యొక్క స్వరం అంటే ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడాడు, నోవాహుతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడాను, మోషేతోనూ ఏలియాతోనూ దేవుడు మాట్లాడాను, పేతురుతో పౌలుతో కూడా దేవుడు మాట్లాడాను. దేవుడు మాట్లాడినను మనం వినకపోవటకు కారణం ఏమిటంటే దేవుని స్వరం వినుటకు మనకు సిద్ధపాటు లేకపోవటమే. దేవుడు మాట్లాడినా మనం వినకపోవటానికి కారణం ఏమిటంటే దేవుని స్వరం వినటానికి మనకు సిద్ధపాటు లేకపోవటమే. ఏం లేకపోవటం అండి? సిద్ధపాటు లేకపోతే దేవుని యొక్క స్వరాన్ని మనము వినలేం. దేవుని స్వరాన్ని మనం వినాలంటే మనం సిద్ధపడాలి. ఏం కలిగి ఉండాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే ఏంటి? సిద్ధపాటు అంటే దిద్దుబాటు చేసుకోవాలి. మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. నువ్వు ఏదైనా ప్రయాణమై వెళ్ళాలంటే అన్నీ సిద్ధం చేసుకుంటావా లేదా? ఏమా ఏదన్నా మర్చిపోతే మరలా నువ్వు ప్రయాణం వెళ్ళి తిరిగి రాగలవా? తిరిగి రాలేవు. అట్లాగే నువ్వు సిద్ధపడితే నీకు బస్సు అందిద్ది, నువ్వు సిద్ధపడితే ట్రైన్ అందిద్ది, నువ్వు సిద్ధపడితేనే సమయానికి అక్కడికి వెళితేనే నువ్వు అటు సమయానికి చేరుకోగలుగుతావు. అట్లాగే దేవుని స్వరముని వినాలి అంటే, దేవుని స్వరము నీతో మాట్లాడాలి అంటే, దేవుని స్వరము నీకు ప్రత్యక్షం అవ్వాలి అంటే, దేవుని మెల్లని చల్లని స్వరం. చాలామంది ఈ దినాల్లో అపస్వరాలు వింటారు, దేవుని స్వరం వినరు. సాతాను స్వరం వింటారు, దేవుని స్వరం వినరు. మనుషుల స్వరం వింటారు, దేవుని స్వరము వినరు. ఈ మనుషుల స్వరము, అపస్వరాలు, సాతాను స్వరాలు నిన్ను బ్రతికించవు. కానీ దేవుని స్వరము నీతో మాట్లాడితే, దేవుడి స్వరము నీకు ఆజ్ఞాపిస్తే, దేవుడు మాట మాత్రం నీకు సెలవిస్తే, నీకు ఆయన నోరు తెరిచి ఇది జరుగునుగాక అంటే లేనివన్నీ ఉన్నట్లుగా పిలువబడితే. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలని చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలని ధ్యానం చేసుకుందాం. పూర్వకాలమందు
నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అమ్మా అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. చాలండి. పూర్వమందు భక్తులతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, అదేవిధంగా మనతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ మాటను మరలా నేను ఒకసారి చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలని ధ్యానం చేసుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రవచనములను నిర్మించెను. అదేవిధంగా 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. చాలు దేవుని బిడ్డలారా. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదట. సమూయేలు దినాలలో ఏలియా కాదండి, ఏలీ అనే దైవజనుడు సేవ చేస్తున్నప్పుడు సమూయేలు బాలుడుగా దేవుని యొక్క మందిరంలోకి వచ్చాడు. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమగుట కానీ, దేవుని స్వరము మాట్లాడటం కానీ, ఆ యొక్క దేవుని యొక్క మాట మాట్లాడటం కానట ఏమైపోయిందంట, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదైపోయిందంట. దేవుని యొక్క వాక్కు మాట్లాడాలంటే అరుదైపోయింది. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవ్వాలంటే అరుదైపోయింది. మరి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమగుట అరుదైనప్పుడు మరి ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. దేవుని యొక్క వాక్కు తటస్థించబడటం లేదు, అరుదుగా ఉన్నది. ఆ దినాలలో అరుదుగా ఉన్న దినాలలో సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలుకు దేవుని యొక్క స్వరం వినబడింది. సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినాల్లో దేవుడు మాట్లాడటమే లేదు, అరుదుగా ఉన్నది. చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని స్వరం చాలా తక్కువగా వినిపిస్తున్నాడు. అలాంటి దినాలలో సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ దినాలు చాలా కృపదినాలు, కృపయుగాలలో మనం జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడే దినాలు ఈ దినాలు. పూర్వపు దినాల్లో అయితే భక్తుల్ని ఏర్పాటు చేసుకొని వారితో మాత్రమే దేవుడు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఆదరణకర్తను, వేరొక ఆత్మను, పరిశుద్ధాత్మను మన కొరకు దేవుడు పంపించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మరి మనందరిపై కృమ్మరించబడుతుంది. ఈ దినాన ఒక భక్తులని లేదు, చిన్నవారు పెద్దవారని లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. యోవేలు ప్రవక్త ఒక మాట అంటాడు, మీ యవనులు కలలు చూస్తారు, దర్శనాలు చూస్తారు. మరి అందరూ మనుషులందరిపై దేవుని యొక్క ఆత్మ కృమ్మరించబడింది. ఎవరిపై ఆత్మ కృమ్మరించబడిందండి? మనుషులందరిపై. భేదము లేదు, ఏ భేదము లేదు దేవునికి. మనుషులందరిపై దేవుని యొక్క ఆత్మ కృమ్మరించబడుతుంది. మరి ఉచితమైన కృప దేవుడిచ్చి, కృప ద్వారా అందరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వినగలిగినటువంటి సిద్ధపాటు మనకు కావాలి. ఆ మాట వినటానికి ఏం కావాలండి? సిద్ధపాటు కావాలి. అదేవిధంగా 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మరలా 1 నుండి 14 వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతానమ్మా. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు
సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచి అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, నీవు నన్ను పిలిచితివి గనక వచ్చితినని. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగుకొండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకనూ ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితననగా ఏలీ, యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువాడు అందరినీ చెవులు గింగిరుమనును. దానిని వినువారందరి చెవులు ఏమంటాయట? గింగిరుమంటాయట. మరి సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు దేవుని స్వరము వినబడటం చాలా అరుదు, ప్రత్యక్షం అవటం, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవటం చాలా అరుదుగా ఉన్నది. దేవుని యొక్క స్వరం వినబడటం చాలా అరుదుగా ఉన్నది. అలాంటి దినాల్లో సమూయేలుని తల్లి దేవుని యొక్క మందిరంలో విడిచిపెట్టింది సేవకుడి దగ్గర. అయితే సేవకుడు ఒక ప్రక్క పడుకున్నారు, సమూయేలు ఒక ప్రక్కన పడుకున్నారు. సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు అని పిలుస్తుంటే అప్పుడు చిన్నవాడు కాబట్టి, బాలుడు కాబట్టి సమూయేలుకి ఎవరు పిలిచారో తెలియక, అయ్యా సేవకుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏంటయ్యా నన్ను పిలిచావని అడుగుతాడు. సేవకుడు, నేను పిలవలేదయ్యా, వెళ్ళి పడుకో అన్నాడు. మరలా రెండవసారి దేవుడు పిలుస్తున్నాడు సమూయేలుని, సమూయేలు అని పిలుస్తున్నాడు. మరలా ఏలీ పిలిచాడేమో అనుకొని సమూయేలు లేచి వెళ్ళి, ఏంటయ్యా నన్ను పిలిచావంటే, నేను పిలవలేదయ్యా, వెళ్ళి మరలా పడుకో అన్నాడు. ఇక రెండవసారి అయిపోయాక ఏలీ అనే దైవజనుడికి గ్రహింపు వచ్చింది, నేనైతే ఈ బిడ్డని పిలవలా, ఈ బాలుడిని నేను పిలవలా, సమూయేలుని నేను పిలవలా, అయితే ఈ స్వరం దేవునిదని గ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెవరు పిలుస్తున్నారు? ఏ స్వరము నిన్ను పిలుస్తుంది? ఏ స్వరము నీతో మాట్లాడుతుంది? నువ్వు గ్రహించాలి. ఏ స్వరము నీకు ఆదరణ, ఏ స్వరము నిన్ను బ్రతికించేది, ఏ స్వరము నిన్ను లేవనెత్తేదో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఏలీ గ్రహించి, అయ్యా ఈసారి నిన్ను గనక పిలిస్తే, సమూయేలని నిన్ను పిలిస్తే చిత్తము నేనున్నానని మాట్లాడని సమూయేలుతో ఆ యొక్క ఏలీ అనే దైవజనుడు చెప్పినప్పుడు సమూయేలు అప్పుడు దేవుడు మరలా మూడవ మారు సమూయేలు అని పిలిస్తే, ఇక్కడ చూడండి, ప్రత్యక్షమై నిలిచి, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా 10వ వచనములో సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సమూయేలు అని పిలువగా నీ దాసుడు ఆలకించుచున్నాడు. నీవు కూడా ప్రార్థనలో మోకరించినప్పుడు ఎవరివైనా సరే, నీ దాసుడునయ్యా నేననాలి, నీ దాసురాలనయ్యా నేనని ప్రార్థించాలి. ఇక్కడ అంటున్నాడు సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు చెప్పయ్యా అంటున్నాడు. ఆలకించే వారికే దేవుని మాట చెప్పబడిద్దండి, అడిగే వారికి దేవుని మాట చెప్పబడిద్ది, అడుగుచున్న వారికి దేవుని మాట ఇవ్వబడిద్ది. నేనున్నానయ్యా అన్నవారితో దేవుడు వాడుకుంటాడు, నేనేం చేయాలయ్యా అన్నవారిని దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ సమూయేలు అంటున్నాడు, అయ్యా నీ యొక్క సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వయ్యా. దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా అమ్మా? ఇక్కడే ఉన్నారా? ఉన్నారు, మంచిది. హల్లెలూయా. ఎక్కడికన్నా సెల్ ఫోన్ల దగ్గరికి లేరేమో,
ఈ మధ్య సెల్ ఫోన్లు చర్చిలోకి కూడా తెచ్చుకొని ఒళ్ళో పెట్టుకొని పంపిస్తూనే ఉంటున్నారు. మరి బ్రతికిస్తున్నాయో తెలియట్లా, చంపుతున్నాయో తెలియట్లా. ఏమ్మా, సెల్ ఫోన్లు బ్రతికిస్తున్నాయో తెలియట్లా, చంపేస్తున్నాయో తెలియట్లా. ఎందుకు నీ చావుకు నువ్వే కారణమైపోతున్నావు? భయంకరంగా. ఎందుకు నీకు సెల్ ఫోన్ల వల్ల ఏంటి ఉపయోగం? సినిమాల వల్ల ఉపయోగం ఏంటి? నేను బ్రతికిస్తున్నాయా? నీకేమైనా ఆదరణ వస్తుందా? సెల్ ఫోన్లు మెసేజ్లు అంట, సెల్ ఫోన్లో ఏంటో చాటింగ్లు అంట, అవన్నీ మాకు తెలియదండి. ఫోన్ వస్తే ఎత్తడం, ఫోన్ పెట్టేసి అక్కడ కూర్చోవటమే తెలుసు. పిల్లలు, నువ్వు యూట్యూబ్ ఏదో చెప్తారు, ఎడిటింగ్ అవన్నీ నేర్చుకో. మరి మేము టయానికి ఉంటాం, ఉండకపోతాం, ఇద్దరం కాలేజీకి వెళ్ళిపోతున్నాం. ఎడిటింగ్ చేసేవారు కానీ ఇట్లా ఇచ్చేవారు ఎవరు లేరు, మీరే చేసుకోవాలి. నువ్వు ఎవరొకరిని పెట్టుకొని రెడీ చేసుకుంటే నేనన్నాను, నేనైతే నేర్చుకోనయ్యా, నా దేవుడు నాకు ఎవరొకరిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కాకపోతే ఏమా గాడితో పని చేయించుకుంటాడు. హల్లెలూయా. పిల్లలు వెళ్ళిపోతే గాడితో పని చేయించుకుంటాడు. అంతేనా ఏమ్మా? పిల్లలిద్దరు కాలేజీకి వెళ్ళిపోతే ఎవరితో పని చేయించుకుంటాడు? దేవుడు గాడితో పని చేయించుకుంటాడు. నువ్వు కాకపోతే గాడిద. మా విశ్వాసం అదే, మా ధైర్యం అదే. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా నువ్వు ఉన్నావా? మమ్మల్ని పోషిస్తాడు, ధరిస్తాకిస్తాడు. ఇంకా ఏం కావాలండి ఈ లోకంలో? ఏమ్మా, ఇప్పటికే కారులో తిరుగుతున్నారు అంటారు, మీరు చూస్తుండే ఏరోప్లేన్లో, విమానంలో తిరుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? విమానంలో తిరుగుతాం. మీరు ఎట్టే ఉంటారు, మేము విమానంలో తిరుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానండి? మా విశ్వాసం అది. మేము సామాన్యమైన సేవ చేయట్లేదని మాకు తెలుసు. మేము యేసయ్య మీద ఆధారపడి ప్రయాసపడి క్రీస్తు నందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదని మాకు తెలుసు. న్యాయ నీతిలు జరిగిస్తున్నామని మాకు తెలుసు. దేవుని బిడ్డలారా, మా మనస్సాక్షి సరిగా ఉన్నదని మాకు తెలుసు. ఎవరిని మోసం చేసో, ఎవరిని దోచుకొని సేవ చేయటంలా, దోసుకుంటున్నామంట. ఏమ్మా, దోసుకొని సేవ చేస్తున్నావా? దోసుకునే వారిని దేవుడు ఉంచడు, ఎప్పుడో పంపించేసేవాడు. రకరకాల వాళ్ళు రకరకాలు వస్తూ ఉంటాయి మా చెవి దగ్గరికి. అయినా నువ్వే చూసుకో ప్రభా, చెప్పే కదా నేను స్టార్టింగే, ఎనుకున్నవి మరువు, ముందున్న వాటికై సహనముతో పరిగెత్తాలి. ఎనుకున్నవన్నీ మర్చిపోవాలి. ఎనుకున్న మాకు పాతవి గతించును, సమస్తమన్నీ క్రొత్తవి చేస్తాడని మేము ఆరాధిస్తున్న దేవుని చూస్తున్నాం. హల్లెలూయా. పాతవి గతించును, సమస్తము క్రొత్తవవుతాయి. అంతే, సమస్తం క్రొత్తగా మార్చుతాడు యేసయ్య. నూతన ఆత్మలను కూడా ఇవ్వబోతున్నాడు. మీరు నమ్ముతున్నారా? నూతన ఆత్మలు, మందిరం పట్టజాలనంత విస్తారమైన ప్రజలు రాబోతున్నారు. హల్లెలూయా. అది మా దర్శనం. దేవుని బిడ్డలారా, దర్శనాన్ని ఎప్పుడైనా దేవుడు తోసేస్తాడా? ఇక్కడ అంటున్నాడు సమూయేలు, చిత్తమయ్యా, నేను వింటున్నా, ఆలకిస్తున్నా. నీ దాసుడు సమూయేలుతో ఇలా పైన రాయబడి ఉంది, నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞ ఇమ్మన్నాడు. ఆజ్ఞ ఇమ్మంటున్నాడండి. నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞ ఇవ్వయ్యా, ఆజ్ఞ ఇవ్వమంటున్నాడు. ఆజ్ఞాపించయ్యా అంటున్నాడు. నేనున్నాను, ఏం చేయాలని అడుగుతున్నాడండి సమూయేలు. నేనున్నాను, ఏం చేయాలయ్యా అని అడుగుతున్నాడు సమూయేలు. మరి నేను నీ చిత్తమయ్యా అంటున్నాడు. నీ చిత్తానికి అప్పు చెప్తున్నాడు. నువ్వేమో నీ చిత్తానికి అప్పు చెప్పుకుంటున్నావు. ఎవరి చిత్తానికి అప్పు చెప్పాలి నువ్వు? ఏమ్మా, ఎవరి చిత్తానికి? దేవుని చిత్తానికి మనం అప్పచెప్పాలి. మన చిత్తానికి కాదు మనం అప్పచెప్పుకోవాల్సింది. దేవుని చిత్తానికి మనం అప్పచెప్పాలి. దేవుని చిత్తం చేయమని అడగాలి. సమూయేలు అంటున్నాడు, అయ్యా నీ చిత్తము నేనున్నాను, ఆజ్ఞాపించయ్యా అంటున్నాడు. ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా మా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. మనుషులు కూడా అంటారు ఈ మాట కదా, ఇంటే ఆ మాట చెవులు గింగురుమంటని అంటారు. యేసయ్య కూడా చెప్తున్నాడు, దేవుడు యెహోవా దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, ఆ మాట వినువారందరి చెవులట గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకొని ఉన్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి
నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికి నీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. ఈ మాట దేవుడే సమూయేలుతో చెప్తున్నాడండి. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని స్వరం మనం వినాలి. ఈ బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. మరి 2 మార్లు మాట్లాడితే గ్రహించలా, దేవుడు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోలా. 3వసారి మరలా పిలుస్తున్నాడు. అయ్యో, ఈ వ్యక్తి నేను పిలుస్తుంటే పలకట్లేదు. ఈ బాలుడు నేను పిలుస్తుంటే దేవుని మందిరంలోనే ఉండి, దేవునితోనే ఉండి, సేవకుడి దగ్గర ఉండి నేను పిలుస్తుంటే పలకలేదని వెళ్ళిపోలేదు. కానీ ఏలీ ఆ యొక్క సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు తనేంటో తనకు తెలియలేదు, కానీ సేవకుడిని అడిగి తెలుసుకున్నాడు. నిజమే, నీకు కూడా కొన్ని తెలియనప్పుడు నువ్వు దైవజనుని సంప్రదించాలి. తనేంటో తనకు తెలియలేదు, ఎవరు పిలుస్తున్నారో తెలియలా, సేవకుడు పిలుస్తున్నాడో తెలియలా, ఎవరు పిలుస్తున్నారో కూడా తెలియలా. ఎందుకంటే బాలుడు కాబట్టి, అప్పుడు దాకా తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నాడు కాబట్టి, చిన్నవాడుగా ఉన్నవాడు కాబట్టి దేవుని స్వరం ఎట్లా ఉంటుందో సమూయేలుకి తెలియలేదుగా. కాబట్టి సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నప్పుడు వెళ్ళి సేవకుని అడుగుతాడు, అయ్యా నేను పండుకున్నప్పుడు ఏంటి నువ్వు నన్ను పిలిచావు, ఎందుకు పిలిచావు అని అడిగినప్పుడు, లేదయ్యా నేను కాదు నిన్ను పిలిచింది అని ఒకసారి చెప్పాడు, 2వసారి చెప్పాడు, 3వసారి సేవకుడు గ్రహించాడు, నేను కాదు ఈ బాలుడిని పిలుస్తుంది, దేవుడే పిలుస్తున్నాడని తెలుసుకొని ఈసారి కనుక పిలిస్తే చిత్తం ప్రభువా నేనున్నాను ఆజ్ఞ ఇమ్మని అడుగన్నప్పుడు ఆ యొక్క ఈ సమూయేలు చిత్తం ప్రభువా నేనున్నాను ఆజ్ఞయ్యా అంటున్నాడు. నీవు కూడా చిత్తము ప్రభువా నేనున్నాను, నాతో మాట్లాడయ్యా, ఆజ్ఞనివ్వయ్యా, నేనేం చేయాలో నాతో మాట్లాడయ్యా, నేనేం చేయాలో నాతో మాట్లాడయ్యా, నా ద్వారా నువ్వేం చేయదలుచుకున్నావో, ఏ పరిచర్య చేయదలుచుకున్నావో, ఏ ప్రార్థన, ఏ ఉపవాసం, ఏ త్యాగము, అయ్యా నా ద్వారా నీ పని ఏం చేసుకోవాలో అది చెయ్యయ్యా అని సమూయేలు అడిగినట్లు ఈ రాత్రి నువ్వు అడగగలిగినట్లయితే దేవుడు నిన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు నిన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరం ప్రతి ఒక్కరు వినాలి. ఈ అంత్య దినాల్లో దేవుని స్వరం వినాలి. ఎందుకంటే దేవుని స్వరం వినే స్థితిలో లేకపోతే సాతాను నిన్ను మోసం చేస్తుంది. సాతాను స్వరం వినే స్థితిలో నువ్వు ఉండొద్దు. దేవుని స్వరం వినాలి. సాతాను స్వరం ఎట్లుంటుందమ్మా? దేవుని స్వరం ఎట్లా ఉంటుందంటే, సాతాను స్వరం దేవుడు చెయ్యొద్దన్న పని చేపిస్తుంది. అవ్వని దేవుడు ఏమన్నాడు, అమ్మా ఆ పండు నీవు తినొద్దు, ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. కానీ సాతాను వచ్చి ఏం చెప్పింది, ఈ పండు తింటే నీవు దూతవలే ఉంటావు, దూతల్లాగా మారిపోతారు అని చెప్పాడు సాతాను. మరి దేవుని స్వరం ఏం చెప్పింది, ఈ పండు నీవు తినొద్దు, ఈ యొక్క ఫలములన్నీ తినటానికి నేను నీకు అధికారం ఇచ్చా, కానీ ఈ పండు నీవు తినొద్దు, ఈ పండుని నీవు ముట్టొద్దు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు. కానీ సాతాను స్వరం ఏం చెప్తుందండి, ఏం కాదు చెయ్యి, ఏం కాదు ఈ ఒక్కరోజు సినిమా చూడు, ఏం కాదు సీరియల్స్ చూడు. ఈ దినాల్లో సీరియల్స్కి అతుక్కుపోతున్నారు ఏమ్మా, సీరియల్స్కి అతుక్కుపోతున్నారు. ఏంటి దాని ద్వారా మీకు ఉపయోగం ఏమైనా వచ్చిందా ఏమ్మా? ఏమన్నా పొందుకున్నారా, సంపాదించుకున్నారా, ఆస్తి ఏమన్నా వస్తుందా, ఐశ్వర్యం ఏమన్నా వస్తుందా? సాతాను స్వరం ఏం కాదు ఈ ఒక్కరోజేలే, ఏం కాదు ఈ ఒక్కరోజే వెళ్ళు, ఏం కాదు ఈ ఒక్కరోజు దినానికి వెళ్ళు, ఏం కాదు ఈ ఒక్కరోజేలే, పక్కింటి వాళ్ళు పిలిచారు పేరెంటానికి వెళ్ళు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ సినిమాలు ఇవన్నీ అంటే నీ కంట్రోల్లోనే ఉండి నువ్వు స్వాధీనం చేసుకోగలుగుతావు. సీరియల్స్ అవన్నీ దేవునికి విరుద్ధమైనవి, అవన్నీ దేవుని చిత్తమై కాదు. కానీ నీవు ఒకవేళ పేరెంటానికి పిలిచినా నిన్ను, లేదా ఏదన్నా ప్రోగ్రామ్స్కి నిన్ను పిలిచినా, అవి వారు బలవంతంగా నిన్ను రమ్మంటున్నారు కాబట్టి, అవి నీ కంట్రోల్లో లేవు కాబట్టి నువ్వు అప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. నేను వెళ్ళొచ్చా ఆ ప్రాంతానికి, వెళ్ళకూడదా, ఆ స్థలం దగ్గరికి నేను వెళ్ళొచ్చా లేదా, ఆ మనుషుల దగ్గరికి నేను వెళ్ళొచ్చా లేదా, వెళితే నేను సంతోషంగా తిరిగి రాగలుగుతానా లేదా, వెళితే సమాధానంగా తిరిగి రాగలుగుతానా లేదా, నేను వెళితే మరలా ఆశీర్వదింపబడిన బిడ్డగా తిరిగి వస్తానా లేదా, నేను వెళితే ఏం తీసుకొని వస్తాను, అక్కడ నష్టాన్ని తీసుకొని వస్తానా, దుఃఖాన్ని తీసుకొని వస్తానా, నేను వెళితే కొన్ని దెయ్యాలను ఎంట పెట్టుకొని వస్తానా, నేను వెళితే ఒకవేళ నా కుటుంబానికి ఏదన్నా హాని కలిగిద్దని వివేచించి యోచించి సెలవివ్వయ్యా, ఆజ్ఞనివ్వయ్యా,
నేనున్నానయ్యా అని దేవుణ్ణి అడిగి, సమూయేలు అడిగి, ఏంటయ్యా నీ చిత్తము నేనున్నానన్నట్లు నీవు కూడా నిన్ను పేరంటానికి పిలిచిన, నిన్ను ఆయా ప్రాంతాలకు పిలిచిన, ఆయా ప్రదేశాలకి నేను పిలిచిన, నీవు కూడా వివేచించి నీ చిత్తము ప్రభువా నేనున్నాను, నేను వెళ్ళొచ్చా లేదా అని దేవుణ్ణి అడిగి నువ్వు వెళితే తప్పకుండా దేవుని స్వరము వెళ్ళాలో లేదో నీతో మాట్లాడిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం ఆ ప్రాంతానికి వెళితే నువ్వు క్షేమముగా వస్తావా? ఆ స్థలానికి వెళితే తిరిగి రాగలుగుతావా? ఆ స్థలానికి వెళితే ఆశీర్వాదకరంగా ఉంటుందా లేదా అని సమూయేలుతో మాట్లాడినట్టు నీ ద్వారా నేను చెవులు గింగిర్లు పుట్టించే కార్యం చేయబోతున్నా ఇశ్రాయేలీలకు అంటున్నా. నీ ద్వారా స్థలములోనికి వెళితే చెవులు గింగిర్లు పుట్టించే కార్యం దేవుడు చేయాలి. హల్లెలూయా. ఈ సమూయేలుతో చేయించినట్లు నీతో జరిగించాలి. నువ్వేదో నేను నమ్మాను, నా జనాంగంలో నుండి, నా ప్రజల్లో నుండి, నా ఒక్క కుటుంబమే, నేను ఒక్కదానే నమ్మే, అక్కడికి వెళితే జరిగిద్దా లేదా అంటే జరిగిద్దంతే నీ ద్వారా కార్యం. వారందరూ ఒకటైనా నువ్వు ఒకటే అయినా నిన్ను అక్కడికి దేవుడు పంపిస్తున్నాడు కాబట్టి అక్కడ దేవుని పని, నీ పని, వారికి ఏది అవసరమో జరిగించి దేవుడు నిన్ను క్షేమంగా తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో అక్కడ ఎంతవరకు పని ఉంది, నీ ద్వారా అక్కడ ఎంతవరకు జరగాలి, నీ ద్వారా అక్కడ ఎంతవరకు చేయించుకోవాలి, నీ ద్వారా ఏమి జరగాలి ఆ ప్రాంతంలో, ఆ స్థలములో దేవుణ్ణి అడిగి వెళితే, దేవుని స్వరం వినగలిగి సమూయేలు వలె నువ్వు వెళితే ఇశ్రాయేలీలకు చెవులు గింగిర్లు తిరిగే కార్యాలు చేయబోతున్నాను అంటున్నాడు. ఆ ప్రాంతానికి నువ్వు వెళితే వారి చెవులు గింగిర్లు తిరిగే కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెవులు గింగిర్లు తిరగాలి నువ్వు వెళ్ళేవంటే. ఒక పేరంటానికి వెళ్ళినా, ఒక నువ్వు ప్రదేశానికి వెళుతున్నా, నీ బంధువుల దగ్గరికి వెళుతున్నా, నీ స్నేహితుల దగ్గరికి వెళుతున్నా, నీవు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఏ ప్రాంతానికి వెళ్ళకూడదో దేవుని స్వరము నీతో మాట్లాడింది. సమూయేలుతో మాట్లాడినట్టు ఆ ప్రాంతానికి వెళుతున్నావు, నీకు ఆశీర్వాదం ఉందా ముందు లేదా? నువ్వు ఆశీర్వాదంగా తిరిగి వస్తావా లేదా? అక్కడికి వెళ్ళి రాగానే నష్టం వచ్చిందండి, ఆ ఇంటికి వెళ్ళి రాగానే మంచంలో పడిపోయానండి, ఆ ప్రాంతానికి వెళ్ళి రాగానే ఇక నాకు లెగవటం లేదండి, నేను ఆ ప్రాంతానికి వెళ్ళి రాగానే మా ఇంట్లోకి ఏదో చీకటి వచ్చిందండి, కుక్క వచ్చిందండి, పిల్లి వచ్చిందండి, కోతి వచ్చిందండి. ఈ మధ్య కోతులు ఎక్కువైపోయింది. కుక్క వచ్చింది కలిసి రాలా, పిల్లి వచ్చింది కలిసి రాలా, కోతి వచ్చింది కలిసి రాలా. ఆ ఇంటికి వెళ్ళాను, రోజు ఆ దినం ఇంటికి వెళ్ళే వాళ్ళే కనపడుతున్నారు రాత్రులు నా కళ్ళ. ఆ పెళ్ళికి వెళ్ళా, అక్కడ నేను చేసినవన్నీ నాకు గుర్తు వస్తున్నాయి. పేరంటానికి నేనే చేసి ఆ పెళ్లి కూతుర్ని, నేనే అక్కడ పేరంటాన్ని, అవే గుర్తొస్తున్నాయి. మరి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొచ్చా లేదా? దేవుని స్వరం విన్నావా? దేవుని మాట విన్నావా? దేవుని స్వరం నీతో పలికిందా? నేను వెళ్ళొచ్చా లేదా? చిత్తం ప్రభా నేనున్నా, నేను చెయ్యాలి, నువ్వు ఆజ్ఞాపించయ్యా, నువ్వు ఆజ్ఞాపించయ్యా అని సమూయేలు అడిగినట్లు అడగగలిగేవా సహోదరి సహోదరుడా? వచ్చిన దగ్గర నుంచి అవే కళ్ళు వస్తున్నాయి అంట, వచ్చిన దగ్గర నుంచి అవే గుర్తు వస్తున్నాయి, వచ్చిన దగ్గర నుంచి మంచంలో పడిపోయా. ఎక్కడ పడిపోయావు? ఎక్కడ పడిపోయావు? మంచంలో పడిపోయా. మరి వెళ్ళేటప్పుడు విన్నావా దేవుని స్వరం? నువ్వు వెళితే, నిజంగా దేవుని స్వరమును విని వెళితే బయలు దేవతకి సవాలుగా నిలిచినట్లు ఏలియాతో నిలబడిన దేవుడు నీతో నిలబడతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏలియా నిలబడినాడు బయలుదేవతకి సవాలుగా నిలబడటానికి. వెళ్ళమంటాడు దేవుడు విగ్రహారాధన దగ్గరికి, వెళ్ళి జయించిరా. బయలుదేవతకి సవాలుగా నిలబెట్టాడు ఏలియాని దేవుడు, నిలబెట్టాడు. ఏలియా ఒక్కడే, బయలుదేవతకి ఎంతోమంది ఉన్నారు. నిలబెట్టాడు దేవుడు బయలుదేవత ఎదుట. ఓడిపోయాడా? గెలిచాడా ఏలియా? ఏమ్మా, గెలిచి తిరిగి వచ్చాడు ఏలియా. బయలా 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 రా రా అని ఒళ్ళు కోసుకున్నారు, రక్తాలు కక్కారు, రక్తాలు కార్చారు. ఓ ఈ నీళ్లను దహించు దహించు అంటే ఏం లేదు. ఏమన్నా వచ్చిందా? ఏం లేదు. కానీ ఏలియా బలిపీఠాన్ని సరి చేసుకొని ఒక్కడే వెళ్ళాడు ఏలియా. వారు దగ్గర 400 మంది పైనే ఉన్నారు. పూర్తిగా నాకు ఆ నెంబర్ సంఖ్య గుర్తులేదు. మరి ఏలియా ఒక్కడే వెళ్ళాడు బయలు పక్షంలో. ఏమైనా ఏలియా అంటే వచ్చిందా? ఏలియా జయం పొందుకొని వచ్చాడా? ఏలియా దేవుణ్ణి ఆరాధిద్దామంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళితే అలాంటి కార్యాలు జరగాలి. హల్లెలూయా.
ఏలియా దేవుడే నిజమైన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. 400 మంది పైనే ఉన్నారు. ఎంతమందో నెంబర్ సంఖ్య నాకు సరిగా గుర్తులేదు. వారందరూ కూడా ఏలియా దేవుని ఆరాధిద్దాం అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏలియా దేవుని మాట, దేవుని స్వరం విని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, నువ్వెవరి మాట విని వెళ్ళావు? ఎవరి మాట వింటున్నావు? బయలు దేవతకి సవాలుగా నిలిచాడు దేవుడు. ఏలియా నిలబెట్టాడు. దేవుడు బయలు దేవతకి సవాలుగా నిలబెట్టాడు. ఏలియా దేవుణ్ణి ఆరాధిద్దాం అంటున్నారు. ఏలియా దేవునికి మొక్కుతున్నారు. ఏలియా దేవుణ్ణి మనం ఇక గణపరుద్దాం అంటున్నారు. వారి దేవుణ్ణి వారు విడిచిపెట్టారు. మరి నీవు వెళ్ళే ప్రాంతానికి, నువ్వు వెళ్ళే స్థలములోనికి, నువ్వు వెళ్తున్నా మరి ప్రజల మధ్యకి దేవుడు నీతో వస్తున్నాడా? వెళ్ళి కీడుని తెచ్చుకుంటున్నావా? వెళ్ళి నష్టాన్ని తెచ్చుకుంటున్నావా? మేలుని తెచ్చుకుంటున్నావా? ఏమా, వెళ్ళి ఏం తెచ్చుకుంటున్నావు? మేలు తెచ్చుకుంటున్నావా? కీడు తెచ్చుకుంటున్నావా? కీడు వచ్చే ప్రాంతానికి అసలు వెళ్ళొద్దు. నువ్వు ఎందుకు వెళ్ళాలి? అవ్వ వెళ్ళింది, పండు తినొద్దు అంటే తింది, కష్టాన్ని నష్టాన్ని తెచ్చుకుంది. నీవు వెళ్ళొద్దన్న ప్రాంతానికి వెళ్ళొద్దు. వెళ్ళవలసిన ప్రాంతానికే వెళ్ళు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళు. బయలుదేవతకి సవాలుగా ఏలియాని దేవుడు నిలబెట్టాడు కాబట్టి, దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి, అంతమంది ముందు ఏలియాని దేవుడు నిలబెట్టి ఆ పరలోకము నుండి అగ్ని దిగొచ్చి నీళ్లను ఆరిపేసింది. హల్లెలూయా. మరి అట్లాగే నీవు కూడా సమూయేలినట్లు దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవుని స్వరం ఆషామాష కాదు కదా దేవుని బిడ్డలారా. దేవుని స్వరం సామాన్యమైనది కాదు. దేవుని స్వరం మనం వినాలి అంటే మనం సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే మనల్ని మనము కడుక్కోవాలి, దిద్దుకోవాలి. అయ్యా నన్ను కడిగేసయ్యా, నన్ను దిద్దయ్యా, నాతో మాట్లాడు, నిస్వరము నాకు వినిపించయ్యా అని దేవునితో మనము అడగాలి. అదేవిధంగా యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలని చదువుకుందాం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. చాలండి దేవుని బిడ్డలారా. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. అదేవిధంగా 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. ఇక్కడ యెషయా భక్తుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన మరి చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు దేవునికి అడ్డముగా వచ్చినంట. వినకుండా ఉండే దేవుడు కాదు మన దేవుడు. రక్షింపనేరకుండా ఉండే దేవుడు కాదు. రక్షించడానికి ఆయన హస్తాలు కురచగలేవు, చాపిన చేతులు ఉన్నాయి. ఆయన దక్షిణ బలము నీకు చూపిస్తున్నాడు. ఆయన రిక్త హస్తాలలో నిన్ను దాచుకున్నాడు. ఆయన అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం ఏమాత్రము కురచగాల. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ ఆపదల మధ్యలోకి వెళ్ళినా, ఏ సముద్రాలు, ఏ తుఫానులు, ఏ గాలి తుఫానుల్లోకి, ఏ సుడిగుండాలలోనికి నువ్వు వెళ్ళిపోయినా కానీ నిన్ను లేవనెత్తటానికి, నిన్ను బయటికి తీయటానికి దేవుని హస్తము కురచకానే కాలేదు. యెహోవా హస్తము కురచ కాలేదు. నిన్ను రక్షింపనేరకుండాను, నిన్ను రక్షించటానికి చాచిన చేతులు ఎప్పుడు చాపబడే ఉన్నాయి నీ తట్టు. అదేవిధంగా మరి విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు. నువ్వు పిలుస్తున్నప్పుడు పలికే దేవుడు, నువ్వు మాట్లాడేటప్పుడు వినే దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకించే దేవుడు. నువ్వు కన్నీరులో ఉన్నప్పుడు ఆయన చెవులు నీ కన్నీరును చూస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి. నువ్వు పిలుస్తున్నావు, వారు బైలా పిలిస్తే ఆ స్వరం వినబడలేదు. కానీ అయ్యా ఈ జనులు నిన్ను తెలుసుకున్నట్లు నా ప్రార్థన ఆలకించాయి అంటే ఆలకించాడు దేవుడు. నీవు కూడా అయ్యా ఈ కష్టకాలంలో నేనున్నా, ఈ దుఃఖ సాగరంలో నేనున్నా, ఈ ప్రయాసలో నేనున్నా, నా ఓడను నావను నడిపించుకోలేకపోతున్నా, నా బ్రతుకు నావ నేను నడిపించుకోలేకపోతున్నాను ఏసయ్యా, నా బ్రతుకు జీవితాన్ని నేను నడిపించుకోలేకపోతున్నానయ్యా. నా గమ్యం ఏటైపోతుందో, నా జీవితం ఏటైపోతుందో, నా బ్రతికెటైపోతుందో నాకే అర్థం కావట్లేదు ప్రభా అని తల పట్టుకుంటున్నాను. కానీ దేవుడు అంటున్నాడు ఆయన విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. దేవుడు వింటున్నాడు, నువ్వు తలబొట్టుకుని చూస్తున్నాడు.
నువ్వు మాట్లాడుతుంది చూస్తున్నాడు, నువ్వు ఆజ్ఞాపిస్తుంది చూస్తున్నాడు, నువ్వు అడిగినదెల్లా దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు ఆయన చేతుల్లోకి వస్తే రక్షిద్దామని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఒకవేళ రక్షింపబడటం లేదు, దేవుడు వినటం లేదనే ఆలోచన ఒకవేళ నీకు వస్తే ఏంటంటే దాని అర్థము, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా ఉన్నాయంట. ఏమున్నాయండి అడ్డుగా? నీ ప్రార్థన ఆలకించిపోవటానికి అడ్డముగా ఏమున్నది? అడ్డుకట్టేమున్నది? అది తొలగిపోవాలి ఇది నాన్న. హల్లెలూయా. అడ్డుబండలు పగిలిపోవును గాక, పాపపు మూటలు కాలిపోవును గాక. నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి దోషము మీకు దేవునికి అడ్డముగా వచ్చిందంట. మీకు దేవునికి స్వరం వినబడకుండా, మీకు దేవునికి మాట్లాడుకోకుండా, మీకు దేవునికి పరిచయం లేకుండా, మీకు దేవునికి ఎడబాటు రావటానికి కారణం ఏంటంటే మీ దోషములు మీకు అడ్డొచ్చినాయి. హల్లెలూయా. మీ దోషాన్ని తీసివేసుకోగలుగుతావా తల్లి? నీ దోషాన్ని తీసివేసుకుంటావా? మీ దోషము మీకు మీ దేవునికి అడ్డొచ్చినాయి అంట. మీ దోషం అడ్డుగా ఉన్నదంట మాట్లాడకుండా, మీ దోషం అడ్డుపడుతుందంట మాట్లాడకుండా. చూడండి, సిద్ధాంతుల దగ్గరికి వెళ్తే ఏమంటారండి? మాట్లాడుకోకుండా ఉంటాక ఏం అడ్డొచ్చిందంట? లేదా వారు దోషం, ఈ అమ్మాయిలో దోషం ఉంది, ఈ అబ్బాయిలో దోషం ఉంది, వీరు మీకు పనికిరారు, ఈ ఇంటిలో దోషం ఉంది, ఈ గేదెలో దోషం ఉంది. అదే కదా వాళ్ళు చెప్పేది. మేము దేవుడు మహాకృపను బట్టి బాల్యం నుండి అది తెలీదు, మీరు చెప్తే మేము వింటమే. బైబిల్ మాకు నేర్పిస్తుంది. ఇంకా ఏదైనా కావాలి అంటే మాకు వాక్యం నేర్పిస్తుంది. ఎందుకు మాట్లాడలేవు? దోషం అడ్డుపడుతుందంట. ఏం అడ్డుపడుతుంది? దోషం అడ్డుగా ఉంది. మీకు మీ దేవునికి ఏం అడ్డుగా ఉన్నది? నువ్వు నీ మాట వినబడపోవటానికి, నీతో దేవుడు మాట్లాడిపోవటానికి ఏమడ్డున్నది? నీ దోషములు కప్పబడి ఉన్నాయి, నీ దోషములు అడ్డుగా ఉన్నాయట. దోషం తీసివేసుకోగలుగుతావా తల్లి? ఇది నాన్న, నీ దోషాన్ని విడిచిపెట్టుతావా? నీ దోషం ఏంటో నీకు తెలిసే ఉన్నది. సిద్ధాంతి చెప్తాడు, ఆమెలో దోషం ఉంది, ఆయనలో దోషం ఉంది, వీరిద్దరికి సెట్గా దోషం ఉంది, ఈ దినం పనికిరాదు, దోషం ఉంది అంటాడు. ఆ దోషం కాదు ఈ దోషం, ఆ దోషం కాదు ఈ దోషం. ఈ దోషం నీకు దేవునికి ఏదో ఆయాసముగా ఉన్నది, నీకు దేవునికి ఏదో భారముగా ఉన్నది, నీకు దేవునికి ఏదో మధ్యలో అడ్డుపడింది. అడ్డుగోడ పగిలిపోవాలి, అడ్డుగోడ ఈ దినాన తొలగిపోవాలి. ప్రాకారములు, ఇశ్రాయేలీల చుట్టూ ఎరికో గోడలు కూలిపోయినట్లు నీ అడ్డుగోడలు కూలిపోవును గాక. హల్లెలూయా. నీకు దేవునికి మధ్యలో ఉన్న పాపపు గోడలు, అడ్డుగోడలు, ఇశ్రాయేలీలకి ఎరికో గోడలు అడ్డొచ్చినాయి. ఏ గోడలు అడ్డొచ్చినాయి అండి ఇశ్రాయేలీలకి? ఎరికో గోడలు అడ్డుగా ఉన్నాయి. వారు స్వతంత్రించుకోవాలంటే, ఆ దేశాన్ని, ఆ కానాను స్వతంత్రించుకోవాలంటే ఆ ఎరుకో గోడలన్నీ అడ్డొచ్చినాయి. ఆ ఎరుకోను స్వతంత్రించుకోవడానికి నీకు దేవునికి అడ్డుగోడలున్నాయి, అవి కూలిపోవాలి ఇది నాన్న. హల్లెలూయా. ఆ అడ్డుగోడలు పడిపోవాలి ఇది నాన్న. దేవుని బిడ్డలారా, ఆ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచును. పాపములు, దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా నా పాపములు నీకు తెలిసే ఉన్నవి, నా పాపములు నీకు తెలిసే ఉన్నవి, నా పాపములు నాకు అడ్డుగా ఉన్నాయ్యా, నన్ను కడుగు అంటాడండి. యథార్థ హృదయుడు దావీదు. అలాంటి యథార్థత హృదయం నీకున్నదా? ఏం పాపం, ఏం పాపం, ఏం పాపం? లెగిస్తే పాపం అంటారు క్రైస్తవులు. దేవుని బిడ్డలు లెగిస్తే ఈ మాట తప్ప రెండోది రాదు. ఆజ్ఞాతిక్రమమే పాపం, దేవునికి మాట ఇచ్చి తప్పడమే పాపం. దేవుని బిడ్డలారా, ఏ పాప దోషాలను దేవుడిని ఆయన మీద ఆ రోజే వేసేసుకున్నాడు. నువ్వు బాప్తీసం తీసుకున్న రోజే యేసయ్య శిలువలో నీ పాపాలని, నీ దోషాలని వేసేసుకున్నాడు. నీ మీద లేవి కవి. అయినా చిన్న చిన్న పొరపాట్లు చెప్పే కదా, దేవుని స్వరం వినకుండా వెళ్ళకూడని ప్లేసులకి వెళ్ళటం అవ్వలాగా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళి రావాలో తెలియదు. వెళ్ళి చీకటిని పోగేసుకొచ్చుకుంటావు, వెళ్ళి ఏదలు తెచ్చుకుంటావు, వెళ్ళి రోగములు తెచ్చుకుంటున్నావు. నీకు దేవునికి మాట్లాడిన అడ్డుబండలు తొలగిపోవాలి. నీకు విశ్వాసకి మాట్లాడుకొని అడ్డుబండలు తొలగిపోవాలి. సంఘములోనే ఉండి విశ్వాసకి ఐక్యత లేదు, విశ్వాసకి ఐక్యత లేదు. దేవుని బిడ్డలారా, అలాంటి అడ్డుబండ కూడా తొలగిపోవాలి. అందరం ఐక్యతతో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. ఆ అడ్డుబండలు, పాపపు గోడలు ఈ దినాన కూలిపోవును గాక. దేవుని మెల్లని స్వరము వినుటకు శ్రేష్టమైన సమయము ఏకువజాము, ఆయన చిత్తములో నడుచుదుము గాక. దేవుని మెల్లని స్వరం వినే సమయమట శ్రేష్టమైన సమయం. ఉదయకాల సమయంలో దేవుని స్వరం, మెల్లని స్వరం వింటామంట.
వాక్యము ద్వారా దేవుని స్వరాన్ని వింటాం. దేని ద్వారా దేవుని స్వరాన్ని వింటామండి? వాక్యము ద్వారా. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని స్వరాన్ని వింటాం. మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుని స్వరాన్ని వింటాం. మరి దేవునితో సంభాషించగలుగుతాం. అన్ని సమయాల కంటే శ్రేష్టమైన సమయం, దేవుని మెల్లని చల్లని స్వరం నీకు వినిపించే సమయం ఏకువజాము సమయం. ఏ సమయం అండి? వేకువజాము. ఒక భక్తుడు పాడతాడండి. ఆ పాట చాలా ఇష్టం. ఏకుజామును నేను విలపించానయ్యా అని పాడతాడు. ఏ జాములో విలపించాడంటండి ఆ భక్తుడు దేవుని కోసం? ఏ జాములో? ఏకుజాములో విలపించానయ్యా. ఎంత మంచి మాట, ఎంత మంచి పాట. ఏకుజాములో నీ కొరకు విలిపించానయ్యా అని పాట పాడుతున్నాడు. ఏకుజాములోనే లేచి దేవుని కోసం విలిపించాడండి ఆ భక్తుడు. నిజమే, నీవు వేకువజాములో విలిపిస్తున్నావో, అర్ధరాత్రి విలిపిస్తున్నావో, నీకు గుర్తొచ్చినప్పుడల్లా విలిపిస్తున్నావో, ఏ సమయంలో నువ్వు విలిపిస్తున్నావో, దేవుని స్వరం వినే సమయం అన్నిటికంటే శ్రేష్టమైన సమయం ఏకువజాము. ఏకువజామును లేచి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే, ఏకువజాము లేచి బైబిల్ను చదవగలిగినట్లయితే, వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి నువ్వు బైబిల్ ధ్యానం చేస్తే ఆ స్వరమే దేవుని స్వరము. హల్లెలూయా! వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మెల్లనైన చల్లనైన స్వరం వినటానికి ఇది మనం అందరం సిద్ధపడదాం. ఒకవేళ నీకు దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడలు, అడ్డుబండలు తొలగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.